నమస్తే. దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. మనము మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాము. ఆన్సర్ రైటింగ్ సిరీస్. యూపీఎస్సి అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో డిస్క్రిప్టివ్ రాయాలి కదా, మనం ఎస్సే రాయాలి, అది ప్రాక్టీస్ చేయాలి కదా. సో ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దాము. 250 వర్డ్స్లో ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇది బిగినర్స్కి, ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వండి. అయితే నేను అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా. ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్ని ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో నేర్చుకోవచ్చు, క్రాక్ చేయొచ్చు ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్తో. ఓకేనా. సో ఇప్పుడు లక్ష్యం కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అనేది నడుస్తుంది ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. 8th డిసెంబర్న స్టార్ట్ అవుతుంది 5 PM. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది జరుగుతుంది. డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి December 5, 2 PM. ఓకే. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ మాక్ టెస్ట్ సిరీస్కి అటెండ్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ ఇంకొకటి మనకి December 12న స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి రివిజన్ సిరీస్ ఆన్ హిస్టరీ పైన రివిజన్ సిరీస్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ December 6న స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్ యొక్క వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్. సో వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి పరీక్షలను క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది కూడా నడుస్తుంది. డిస్కషన్ ఆన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్. ఇది December 7న ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1-2 మ్యారథాన్ సిరీస్ నడుస్తుంది 8th December 7 AM ఆన్వర్డ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ యూట్యూబ్ ఫెస్టివల్ 14 hours లైవ్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్ ఎవ్రీడే ఫ్రైడే ఉంటుంది. అకాడమీలో 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటేమో ఫ్రీ లైవ్ క్లాసెస్. ఈ ఫ్రీ లైవ్ క్లాసెస్లో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే ప్లస్ క్లాస్ చూసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే అప్పుడు సిరీ 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అంటే, ఒక నెలకైతే సిరీ 99 అనే ఒక రిఫరల్ కోడ్ యూస్ చేయగా మీకు 1,530 రూపాయలు వస్తాయి. 3 నెలలకైతే 4,250 రూపాయలు. కరెంట్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అయితే 10% డిస్కౌంట్ పోగా 3,825 రూపాయలు వస్తాయి. 6 నెలలకి 6,885 రూపాయలు. 12 నెలలకైతే 8,415 రూపాయలు. 24 నెలలకైతే 12,240 రూపాయలు. సో మీరు 2 yearsకి తీసుకున్నారనుకోండి, మీ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడ అవుతుంది. ఓకేనా. సో సబ్స్క్రైబ్ నౌ టు క్రాక్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి అకాడమీ. లెట్స్ క్రాక్ ఇట్. హలో, ఈరోజు మనం ఒక ఎకానమీ క్వశ్చన్, ప్రైవేటైజేషన్ గురించి చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటుంది అంటే, క్రిటికలీ అనలైజ్ ఇండియాస్ పాలసీ ఆఫ్ అగ్రెసివ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అండ్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ 250 words. ఇక్కడ వాళ్ళు అడిగింది క్రిటికల్లీ అనలైజ్ అంటే నాణ్యానికి 2 వైపులా చూపిస్తూ దీన్ని విమర్శించినప్పుడు దీని బదులు ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా వాళ్లకు సజెషన్ లాగా ఇవ్వాలి. సో సరే, మనకు 250 wordsకి 10 to 12 minutes కన్నా ఎక్కువ స్పెండ్ చేసినామంటే దాని తర్వాత రాబోయే ఆన్సర్స్కి కొంచెం టైం కన్స్ట్రెంట్ అనేది ఎక్కువ కావచ్చు. సో మన పర్పస్ ఒక అబవ్ యావరేజ్ ఆన్సర్ని ప్రొడ్యూస్ చేయడం, అది కూడా
అబవ్ యావరేజ్ ఆన్సర్ని విత్ ఇన్ టైం లిమిట్ రాయడం అనేది అన్నిటికన్నా పెద్ద సవాల్. సరే, మొదట్లో సింపుల్గానే ఇంట్రడక్షన్లో ఏదన్నా డేటా గుర్తుంటే డేటా రాయండి. కాకపోతే మీకు డేటా గుర్తుండడం లేదు లేదా తప్పుపోతుంది రాసే డేటా అన్నప్పుడు సింపుల్ డెఫినేషన్తో స్టార్ట్ చేయండి. స్ట్రాటజిక్ డైవర్స్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటి? సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ టు నాన్ గవర్నమెంట్ ఎంటిటీ. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇంకో ప్రభుత్వ రంగంకి చెందిన సంస్థకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం, ప్రభుత్వేతర సంస్థలకు ఇవ్వడం. సో ఒక ఎగ్జాంపుల్, ఐడిబిఐ బ్యాంక్ ఉందండి. ఐడిబిఐ బ్యాంక్ని మీరు తీసుకెళ్ళి ఎల్ఐసికి ఇస్తే, అంటే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కొనిస్తే దాన్ని స్ట్రాటజిక్ డైవర్స్మెంట్ అంటామా? అనము. సో ఇక్కడ సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ టు నాన్ గవర్నమెంట్ ఎంటిటీ అంటున్నాము. దాంతో పాటు ప్రిఫరబుల్లీ వీలైతే టు ప్రైవేట్ సెక్టర్ అంటున్నాం. అంటే ప్రభుత్వేతర రంగాలకు ఇస్తున్నాము, వీలైతే ప్రైవేట్ రంగానికి అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అవ్వాలి? తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే అందులో మేనేజ్మెంట్ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రడక్షన్తో స్ట్రాటజిక్ డైవర్స్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసినాం కదా. సో ఇప్పుడు బాడీలోకి వెళ్ళే ముందు, పరిచయంతో పాటు అసలైన ఉపోద్ఘాతంలోకి వెళ్ళే ముందు మనం ఒక కనెక్టింగ్ పారాగ్రాఫ్తో స్లోగా ఎంటర్ అవుదాం. అంటే హార్డ్ ల్యాండింగ్ జరగకుండా సాఫ్ట్ ట్రాన్సిషన్ అవసరం. అది మీ ఆన్సర్ని కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేలా చేస్తుంది. సో డెసిషన్ ఆఫ్ దీపం. దీపం అనే ఒక సంస్థ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. దేనికి సంబంధించింది నిర్ణయాలు ప్రకటిస్తారు. ఆ నిర్ణయాన్ని ఒక రికమెండేషన్ లాగా స్వీకరించి ఆ నిర్ణయాన్ని గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి డైవర్స్మెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఈ దీపం స్ట్రాటజిక్ డైవర్స్మెంట్ డిసిషన్ని బీపీసీఎల్లో, కాన్కార్లో, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో, దాంతోపాటు కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా రానున్న కొన్ని సంవత్సరాల్లో తీసుకొస్తామని ఉంది. సో ఇక్కడ బాడీలోకి అసలు ఎందుకు ప్రభుత్వం తన వాదనని సమర్థించుకోవడానికి ఎందుకు మీరు పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నారు అని అడిగినప్పుడు ఒక ఫ్యాన్సీఫుల్ డైలాగ్ అంటే వినసొంపుగా ఉన్నదాన్ని చెప్తుంది. ఏముందో ఒక సెకండ్ పాజ్ చేసి దాన్ని ఇంగ్లీష్లో చదవండి, అది మీరు వేరే దగ్గర కూడా వాడచ్చు. ఓకే, చూసుంటే ఆ డైలాగ్ ఏంటి అంటే, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అన్నారు. అది అప్రాప్రియేటా కాదా అనేది మనం ఆన్సర్లో అనలైజ్ చేయాలి, ఎందుకంటే క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు కాబట్టి. సో ఆ ఫ్యాన్సీఫుల్ డైలాగ్ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ మైట్ నాట్ బి అప్రాప్రియేట్ యాజ్ అని చెప్తూ కొన్ని పాయింట్స్ ఇస్తున్నాం. మనం అన్నదాన్ని సమర్థించుకుంటూ ఎందుకు కావాలో కూడా తర్వాత మళ్ళీ చెప్తాం. సో మొదటి పాయింట్ ఏంటంటే, మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, మన ఆర్థిక రంగానికి ఉన్న పునాదులు 1991లో 1991లో ఉన్నంత వీక్గా లేవు, ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ఈరోజు ఎప్పుడైనా కానీ మన ఆర్థిక రంగం స్థూలంగా తమ పునాదుల్ని అంత గట్టిగా లేకుంటే కనుక, పునాదులు సరిగ్గా లేకుంటే అప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించవచ్చు. ఆర్థిక రంగ పునాదులు బాగానే ఉన్నాయి, కాకపోతే అసమానతలు పెరుగుతున్నాయి. అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో ఉన్న అసమానతలు పెరుగుతున్నాయి. అంటే అప్పుడు సోషల్ సెక్టార్ ఎక్కువ అవసరం. సో ఈ సిద్ధాంతం కావచ్చు, ఈ లాజిక్ కావచ్చు, మీకు అర్థమైందా? ఎప్పుడు ప్రైవేట్ రంగం
ఒక ఏదో తక్కెడ తీసుకుందాం అనుకోండి బ్యాలెన్స్ చేయడానికి. మనకు ప్రభుత్వ రంగం కావాలా, ప్రైవేట్ రంగం కావాలా అంటే మన దేశంలో రెండిటి సయోధ్యతో ముందుకు సాగుతున్నాం. దేని ప్రాముఖ్యత ఎక్క పెరగాలంటే డిసిషన్ తీసుకోవాల్సింది ముందు మన పునాదులు సరిగ్గా ఉన్నాయా, ఆర్థిక రంగంవి ఉన్నాయి అంటే సోషల్ సెక్టార్కి ప్రాముఖ్యత ఇచ్చి ఆ సోషల్ సెక్టార్ ద్వారా ఇన్ఈక్వాలిటీస్ని తగ్గే ప్రయత్నం చేయాలి. అసలు పునాదులే సరిగ్గా లేవు అంటే ముందు సోషల్ సెక్టార్ కాదు, ప్రైవేట్ రంగాన్ని రానిచ్చి ముందు ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచే పరిస్థితులు ఏమన్నా ఉంటే దాని వైపు పోవాలి. అది 1991లో చేసిండ్రు. అండ్ దాని ఫలితాలు ఏదో మనం చూసినాం. ఆర్థిక రంగం తన పునాదుల్ని మెరుగుపరుచుకుంది, స్టేబుల్గా అయింది, కానీ అసమానతలు పెరిగినాయి. అందరూ సమానంగా లేరు. ఉన్న కాస్తంత సమానత ఏమైనా ఉంటే అది కూడా పోయింది. అయితే ఈ లాజిక్తో స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఒక సిద్ధాంతాన్ని ఏమంటారు, ఎకానమీలో ఉన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళగా కొంచెం మీ ఆన్సర్కి వెయిటేజ్ ఉంటుంది. దీన్ని మధ్యలో దూర్చకుండా స్టార్టింగ్లోనే చెప్పడం. అయితే ఇక్కడ ముందు మా డైలాగ్ పరంగా గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అన్నా కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంది, అసలు ఎందుకు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుంది అంటే ఫిస్కల్ డెఫిసిట్, ఆర్థిక లోటుని పూరించడానికి ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రిడ్జింగ్ ఫిస్కల్ డెఫిసిట్ విత్ డైవెస్ట్మెంట్ ఈ షార్ట్ టర్మ్ ప్రాక్టీస్ విచ్ హ్యాస్ రిపర్కషన్స్ ఇన్ లాంగ్ టర్మ్. అంటే ఆర్థిక లోటుని మీరు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే డబ్బులతో పూరిస్తే కనుక ఈ రోజుకి షార్ట్ టర్మ్లో మీకు ఏదైనా కొంత లాభం ఉండొచ్చేమో, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కాంప్రమైజ్ అవుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అది సరైనది కాదు అన్న వాదన. మనం ఏదో ర్యాండమ్ పాయింట్స్ రాయకుండా ఒక సిద్ధాంతపరంగా ఇలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం మన క్రిటికల్ అనాలిసిస్ని తెలుపుతుంది. సో ఇట్లాంటి ఆన్సర్ కనుక రాస్తే వాల్యూ ఎక్కువ ఉంటుంది, మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది, చదివేవాడికి ఆసక్తి కొంచెం ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెట్టుబడుల ఉపసంహరణతో సరే గత్యంతరం లేక చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చేప్పుడు వాళ్ళు క్రోనీ క్యాపిటలిజం పెరగకుండా చూడాలి. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏం జరుగుతుంది అంటే ఒక వ్యాపారవేత్తకు తక్కువ ధరకే, అంటే మార్కెట్ రేట్లో దానికి ఉన్న వాల్యూ కన్నా తక్కువ ధరకు ఒక ప్రభుత్వ రంగ సంస్థని అమ్మేస్తే యాక్చువల్గా దానికి ఉన్న వాల్యూని తను రియలైజ్ చేసి తను లాభం పొంది తనకు తక్కువ ధరకు దొరికే రకమైన ఏదైతే లాభం ఏదైతే ఉందో తక్కువ ధరకు దొరుకుతున్నందుకు ఆ లాభంలో కొంత వాటా తనకు అమ్మిన ఆ పార్టీకి కావచ్చు, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వ్యక్తులకు కావచ్చు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే తను ఇచ్చే ఫండింగ్ మీద గవర్నమెంట్ నిర్ణయాలు డిపెండ్ అవుతున్నాయి కాబట్టి తను ఇచ్చే ఫండింగ్తో గవర్నమెంట్ని కంట్రోల్ చేయడం, అంటే క్యాపిటలిస్టులు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది అన్న పరిస్థితి రావచ్చు. అండ్ నేను ఏదో ఈ పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగానే రాస్తున్నాను అనిపించవచ్చు, కాకపోతే నేను ఎంచుకుంటున్న ఫార్ములా ఏంటంటే ముందు కీడెంచి మేలెంచుతాం. మనం ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పి దానికి సొల్యూషన్స్ చెప్దాం. ఆ రకమైన అప్రోచ్ తీసుకుంటే మీ థాట్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు, పెన్ ఫ్లో బెటర్గా ఉంటుందని ఆధార్లో. సో దీనికి సంబంధించిందే దాన్నే కొంచెం ఎలాబరేట్గా చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి. అన్లెస్ సోల్డ్ ఫర్ హెల్తీ ప్రాఫిట్స్ ఇట్ మే లూజ్ పర్పెచువల్ డివిడెండ్స్. ఇప్పుడున్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపంలో ఎంతో కొంత తమ లాభాల్లో వాటాన్ని గవర్నమెంట్ ఖజానాలోకి బదిలీ చేస్తుంటాయి.
ఆ ఎప్పటికీ వచ్చే ఆ ఆ, నెలకో సంవత్సరానికో వచ్చే ఆ డివిడెంట్ రూపంలో వచ్చే లాభాల్లో వాటా ఏదైతే ఉందో అది మీకు మీరు కోల్పోయే అవకాశం ఉంది కదా. సో రోజు కోడిగుడ్డు పెట్టే ఒక బాతుని ఏదో బంగారు కోడిగుడ్లు దొరుకుతాయని చెప్పేసి ఈ రోజే చంపేయడం అన్న పరిస్థితి రాదు. సో దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2003లో వేదాంత అనే ఒక మెటల్ కంపెనీని గవర్నమెంట్ ఏదైతే ఉండినో దాన్ని 2003లో అమ్మింది. 17 ఏళ్ల తర్వాత దాని మార్కెట్ వాల్యూ 3 రెట్లో 5 రెట్లో 10 రెట్లో పెరిగితే మామూలుగా అనుకోవచ్చు. హిందుస్థాన్ జింక్ దాని పేరు, ఇప్పుడు దాన్ని వేదాంత అనే గ్రూప్ అమ్మేయడం వల్ల దాని వాల్యుయేషన్, దాని విలువ మార్కెట్లో 100 రెట్లయింది. 17 ఏళ్లలో 100 రెట్లు అంటే అదేమన్నా మాయా దీపం ఉందా వాళ్ళ దగ్గర? ఆ అంత వాల్యుయేషన్ రావడానికి కారణం ఒక ఎగ్జాంపుల్ పేర్కొనొచ్చు. దేనికి 100 రెట్లు వచ్చింది అంటే దాన్ని ముందు తక్కువ రేట్కే అమ్మేశారని. సో ప్రాబబ్లీ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు మీ వాదనని గట్టిపరచొచ్చు. సరే, ఇవన్నీ మనం సిద్ధాంతపరంగా ఇట్లుంటే ఇలాంటి డిసిషన్స్ని ఇలా తీసుకుంటే బాగుంటుంది అని ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వద్దాం. ప్లాన్స్ లైక్ సెల్లింగ్ ఐడిబిఐ టు ఎల్ఐసి, దీన్ని స్టార్టింగ్లోనే ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు అన్నాం నాన్ గవర్నమెంట్ ఎంటిటీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి, నిజమైన అసలైన డబ్బులన్నా వస్తాయని చెప్పేసి. ఇట్ హాస్ రిజల్టెడ్ ఇన్ జస్ట్ అండ్ హాగ్ వాష్ యాజ్ దెర్ ఈస్ నో రియల్ చేంజ్ ఇన్ ఓనర్షిప్. ఓనర్షిప్ అయితే ఉండదు. ఎందుకు అంటే దీని ఓనర్ ఎండ్ ఆఫ్ ద డే ఇది దేనికో సబ్సిడరీ, దాని ఓనర్ ఎవరు అంటే మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసికి ఇప్పుడున్న ఓనర్ ఎవరు? మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. ఆఖరికి దీనిలో ఉన్న అధికారులని అపాయింట్ చేసే ప్రక్రియ వేరు కావచ్చు, కానీ అపాయింట్ చేసే వాళ్ళు ఒకరే కదా. సో నీప్కో అనే సంస్థని ఎన్టీపీసీకి ఇవ్వడం కూడా పెద్దగా బుర్రపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిందో అదే జరిగింది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం అనుకున్నాం కదా కీడెంచి మేలెంచుదామని చెప్పేసి, మామూలుగా కామెంట్స్ పాస్ చేస్తూ సొల్యూషన్స్ ఇవ్వకుండా క్రిటిసైజ్ మాత్రమే చేస్తున్నాం అనుకుంటే అది ఆశావాదులు అనిపించుకోము, పెసిమిస్టిక్గా ఉంటుంది అన్న డైలాగ్తో మనం సొల్యూషన్స్ ఇద్దాం. కామెంటింగ్ ఆన్ ప్రైవేటైజేషన్ వితౌట్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ వుడ్ బి పెసిమిస్టిక్ అండ్ సినికల్ క్రిటిసిజం అని చెప్తూ మనం సొల్యూషన్స్ ఇద్దాం. ఈ సొల్యూషన్స్ సరిగ్గా ఇవ్వలేదు అంటే కనుక మనం పైన చేసిన క్రిటిసిజం నెగిటివ్గా కన్వే కావచ్చు. సో మనం పైన చేసిన ప్రతి క్రిటిసిజంకి ఒక సొల్యూషన్ ఇద్దాం. ఇక్కడ నాకు టైం మిగలాలి, స్పేస్ మిగలాలి అని చెప్పేసి ఇట్లాంటి డయాగ్రామ్స్ వాడుకున్నాం. ఈ డయాగ్రామ్స్ని మీరు చూడొచ్చు. ఈ రకంగా డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. ఇఫ్ పాసిబుల్ దీన్ని మీరు ఒక డబ్బాలో, అంటే వేరే దాన్ని సపరేట్ చేస్తూ ఒక డబ్బాలో గీయండి. ఇక్కడ నేనేమన్నాను, ప్రైవేటైజేషన్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఎయిర్ ఇండియాని ఇప్పుడైతే టాటా వాళ్ళకి అమ్మేశారు, మంచిదే, లేదా దాన్ని ఆపేసేయండి. సెల్లింగ్ అసెట్స్ లైక్ ల్యాండ్ ఆఫ్ లాస్ మేకింగ్ పిఎస్యూ. అయితే పిఎస్యుని మొత్తంగా అమ్మేయకుండా ఏదైతే ఇప్పుడు అసెట్ మానిటైజేషన్ అని ఏదైతే స్కీమ్ పట్టుకొచ్చారో, అంటే ఒక బిఎస్ఎన్ఎల్ అనేసి ఒక సంస్థ ఉంది, దానికి పెద్ద బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ముందు ఒక 10 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని రెంట్కి ఇవ్వండి. అందులో బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి, మీరు 10 ఫ్లోర్లు వాడుకోవడం లేదు, ఒక ఫ్లోర్ వాడుకోండి, మిగిలిన వాటిని రెంట్కి ఇవ్వండి. అంటే ఓనర్షిప్ మీ దగ్గరే ఉంది, కానీ ఒక రకమైన మీకు ఎంతో కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అసెట్ని మానిటైజ్ చేయండి.
అసెట్ని కంప్లీట్గా అమ్మేయడం కాదు. సో అసెట్ మానిటైజేషన్ అనేది ఒక ఆల్టర్నేటివ్. దాంతోపాటు కొన్ని సక్సెస్ స్టోరీస్ ఆల్రెడీ ఉన్నాయండి. ఐఆర్సిటీసీ కావచ్చు, మనం ట్రైన్లో టికెట్స్ బుక్ చేస్తాం కదా, ఆ ఐఆర్సిటీసీని 25% మాత్రమే షేర్ని పబ్లిక్ ఇచ్చింది. ఆ 25% షేర్తో కావాల్సినంత దండిగా డబ్బులు వచ్చినాయి. స్టిల్ ఓనర్షిప్ ఏమైనా మారిందా? మారలేదు. స్టిల్ గవర్నమెంట్ దగ్గరే ఉంది. సో ఇష్యూయింగ్ ఐపీఓ లేదా ఈటీఎఫ్. ఈటీఎఫ్ అనే కాన్సెప్ట్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఈ ఆన్సర్ వరకు మీకు అర్థం కావాలంటే ఈటీఎఫ్ అనేది ఒక బాండ్ మార్కెట్ అండి. గవర్నమెంట్ తమ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, వీళ్ళన్నిటినీ డైరెక్ట్గా అమ్మేయకుండా వీళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చడానికి బాండ్స్ని ఒక ఒక బాస్కెట్లో వేసి మన గంపగుత్తగా అమ్మడం. సో హోల్సేల్గా ఆ బాండ్స్ని అమ్మే ప్రక్రియ భారత్ 22 అన్న ఒక బాండ్ బాస్కెట్తో చాలా మంచి సక్సెస్ స్టోరీ అండి. సో వీటిని రిపీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎఫెక్టివ్ ఫండ్ మేనేజర్ అయితే అక్కడ మనకు ఈ ఫండ్ని ఆ ఫండ్ అయితే మీరు సమకూర్చుకుంటున్నారు, దాన్ని మళ్ళీ ఏదో ఒక ప్రొడక్టివ్ పని కోసం పెట్టాలి. ఆ పెట్టే పనిని ఒక ఫండ్ మేనేజర్, చాలా మంచి ఫండ్ మేనేజర్ కావాలి. దాన్ని అలాంటి టాలెంట్ని అట్రాక్ట్ చేసి ఫండ్ మేనేజర్ని పెట్టుకోవాలి. సో దాంతో మన ఇండియాలో చిన్న మొత్తాల పొదుపు కావచ్చు, ఆ పెన్షన్ ఫండ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. వాటితోనే కదా ఇప్పుడు ఈ ₹2 బియ్యం ఇటువంటి సబ్సిడీ స్కీమ్స్ ఇస్తున్నారు. సో వీటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసే ఒక ఫండ్ మేనేజర్ కావాలి. దాంతోపాటు ఇక్కడ ఒక గవర్నమెంట్కి ఒక నమ్మకం ఏంది అంటే సోరెన్ గ్యారంటీ. అంటే ఒకవేళ డబ్బులు తక్కువ పడితే తను ప్రింట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దానివల్ల ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దాని దాని పరిణామాలు ఉంటాయి. కానీ గవర్నమెంట్ అంత ఈజీగా డిఫాల్ట్ కాదు, ప్రజల్ని ముంచదు అన్న ఏదైతే ఆర్థికంగా ముంచదు, హామీల పరంగా ముంచొచ్చు. సో ముంచదు అన్న ఏదైతే పేరైతే ఉందో దాన్ని వాడుకొని 81 బాండ్స్ని ఇష్యూ చేయొచ్చు. 81 బాండ్స్ అంటే ఏంటి అంటే మీకు జీవితాంతం, అంటే గవర్నమెంట్ ఉన్నన్ని నాళ్ళు మీకు ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తాం, అసలు తిరిగి ఇవ్వం అన్న బాండ్ ఒక కాన్సెప్ట్ ఉంది. అలాంటివి పట్టుకురావచ్చు. లేదా డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఏంటి అంటే నార్మల్ బాండ్ లాంటిదే, కాకపోతే లోవర్ రేట్లో తీసుకుంటారు. ఎందుకు అంటే కనుక గుడ్ విల్ ఉంది గవర్నమెంట్కి. గుడ్ విల్ అంటే ఏంది? పూచీ పెడతాం కదా, ఆ పూచీ పెట్టడానికి గవర్నమెంట్ తన తలను తాకట్టు పెట్టినట్టు. సో తన తలను తాకట్టు పెట్టినట్టు తీసుకోవచ్చు. ఏ రోజైతే ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినాయి, తమ ఖజానాలో డబ్బులు వచ్చినాయి అన్న రోజు ఆ డిబెంచర్స్ అసలు కూడా పే చేసేసి ఆ డిబెంచర్స్ని ఉపసంహరించుకోవచ్చు. సో డిబెంచర్స్ని ఆ రోజు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి సొల్యూషన్స్లో ఇక్కడ మనకు కావాల్సిన వాటిల్లో ఈ రెండు చేయడానికి బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ గవర్నమెంట్ సోవరెన్ గ్యారంటీ, అంటే తన తలను తాకట్టు పెడుతుంది గవర్నమెంట్ అన్నప్పుడు వచ్చే నమ్మకం ఏదైందో దాన్ని వాడుకుందాం. దాన్ని వాడుకొని కావాల్సినన్ని డబ్బుల్ని సమకూర్చుకుందాం. ఇకపోతే అస్సలు వాటాని విక్రయించొద్దా అంటే కొంత విక్రయిద్దాం. ఎంత విక్రయిద్దాం అంటే ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే పవర్ మాత్రం, మేనేజ్మెంట్ మాత్రం మన దగ్గరే ఉంది, ఓనర్షిప్ మన దగ్గరే ఉంది అనిపించుకోవడానికి. ఈరోజు ఐఆర్సిటీసీ ద్వారా కొంత డబ్బులు సమకూరినప్పటికీ ఐఆర్సిటీసీ ఓనర్షిప్ ఇప్పటికీ రైల్వేస్ ద్వారా గవర్నమెంట్ దగ్గరే ఉంది. అలాంటి సక్సెస్ స్టోరీస్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు, అలా డబ్బులు సమకూర్చుకోవచ్చు అని చెప్పి కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నాం. ఈ సొల్యూషన్స్ సరిగ్గా ఇవ్వడం వల్లే మనం బయట కూర్చొని కామెంట్ చేస్తున్నాము అన్న అపవాదం పోగొట్టుకొని మన ఆన్సర్ని బెటర్గా చేయొచ్చు. సరే, వే ఫార్వర్డ్ మొత్తానికి ఏం చెప్పదలుచుకుందాం అన్నది 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే, ప్రైవేటైజింగ్ ఆయిల్ మార్కెటింగ్ అండ్ పవర్ సెక్టర్ కంపెనీస్ మే పోస్ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. అంటే మన ఇండియాకి
మన ఇండియాని వీక్గా చేయాలనుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అంటే పెట్రోలియం కావచ్చు, దేని మీద అయితే మన నేషనల్ సెక్యూరిటీ డిపెండ్ అయ్యి ఉందో, ఈరోజు మనకు నేవీ వాళ్ళకి తమ సబ్మరైన్స్ని వాటన్నిటిని ఆపరేట్ చేయాలన్నా కావాల్సింది ఫ్యూయల్. అలాంటి ఫ్యూయల్నే ప్రైవేట్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఇచ్చేస్తే మన జాతీయ భద్రతకు కూడా ప్రమాదం కావచ్చు. పవర్ సెక్టార్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ, దేశం మొత్తం ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ అయింది అంటే ఊహించుకోండి పరిస్థితి ఏంది. అలాంటి వాటిని గవర్నమెంట్ తన చెప్పు చేతల్లో ఉంచుకోవడం అనేది ఎంతైనా అవసరం అని చెప్తూ, దేశ భద్రత దృష్ట్యా వాటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే తప్పనిసరి పరిస్థితిలో, నథింగ్ లెస్ దెన్ ఎ ఫేర్, తప్పనిసరి పరిస్థితిలో ఫెయిర్ మార్కెట్ ప్రైస్ కన్నా ఎంతో కొంత తక్కువకి ఇస్తాము అంటే నో. ఫెయిర్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువకి ఇచ్చే ప్రసక్తే లేదు. డిస్కౌంట్ ఛార్జ్ చేయకుండా డబ్బులు సమకూర్చుకునే ప్రక్రియని చేపట్టాలి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే. అయితే ఇన్ కేస్ ఆఫ్ మానిటైజింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేది సరిగ్గా చేపడితే, ఏదైతే పెట్టుబడిదారుల చేతుల్లో ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా వింటుంది అన్న అపవాదం కూడా పోగొట్టుకోవచ్చు. ఏదైతే ట్రస్ట్ డెఫిసిట్, గవర్నమెంట్ మీద నమ్మకం సన్నగిల్లే ప్రక్రియను కూడా ఆపొచ్చు. అయితే ఈ ట్రస్ట్ డెఫిసిట్ని క్రియేట్ చేసే ప్రక్రియలు చేస్తే మాత్రం క్షమించరాని అపరాధం, అంటే అన్పార్డనబుల్ అని చెప్తున్నాను. సో ఈరోజు ఈ వీడియో ద్వారా ఆన్సర్ రైటింగ్లో మనం ఏ రకంగా అయితే చేపట్టాలి, ఏ రకమైన జాగ్రత్తలు చేపట్టి ముందు ఏదైతే మనం కీడెంచి మేలెంచుతున్నామని చెప్పామో, దాంతోపాటు మనం సరైన సొల్యూషన్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పాను. క్రిటికలీ అనలైజ్ అన్నప్పుడు క్రిటికల్గా నాణ్యానికి రెండు వైపులా చూడాలని చెప్పాను. వీటన్నిటి వల్ల మీకు ఎంతో కొంత వాల్యూ యాడ్ అయింది. ఈరోజు ఈ 25 నిమిషాలు వెచ్చించినందుకు మీకు ఎంతో కొంత లాభం చేకూరిందని అనుకుంటున్నాను. టిల్ ద టైమ్ ఐ మీట్ యూ నెక్స్ట్ టైం, బై బై. వెడ్నెస్డే, సండే ఈ వీడియోస్ అప్లోడ్ అవుతాయండి ఆన్సర్ రైటింగ్కి హెల్ప్ చేయడానికి. సో మీరు దీన్ని 25 నిమిషాల్లో మీరు కావాల్సినంత నేర్చుకొని ఎంతో కొంత మీరు వాడుకొని లాభం పొందుతారనుకుంటున్నాను. ఆన్ ఎ పాజిటివ్ నోట్, బై.